హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక గెస్ట్ హౌస్ గురించి అయితే చూపించబోతున్నాను అండి. ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి మనకు వింజమూరులో అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా, వింజమూరులో మన బంగ్లా సెంటర్కి దగ్గరలో మనకి ఈ విల్లా అయితే మనకు ఉండడం జరిగిందండి. ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ల్యాండ్ విషయానికి వస్తే మొత్తం 42 సెంట్లు అండి. 42 సెంట్లు అంటే మొత్తం వచ్చేసి మనకు 250 అంకణాల వరకు వస్తుంది. ఓకేనా, 250 అంకణాల పైన మనకి ఈ ల్యాండ్ అయితే మనకు ఉండడం జరిగింది. అంత మంచి ల్యాండ్లో మనకు ఈ ఇల్లు అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇంటి మెజర్మెంట్స్ వరకు తీసుకుంటే మనం 33 అంకణాల సైట్లో ఓన్లీ ఇల్లు వరకే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కొలతల పరంగా చూసుకుంటే 44కి 54 అండి. ఓకేనా, 44x54 మెజర్మెంట్స్తో ఈ ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి. ఇక్కడ చూసారా, ఇంటి ముందు కానివ్వండి, ఇంటి పక్కన కానివ్వండి, మన కార్ పార్కింగ్లో అయితే మొత్తం మన కార్లు అయితే జస్ట్ ఇంటి ముందే మనం ఒక 8 కార్ల వరకు మనం పార్కింగ్ చేసుకోవచ్చండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇంటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఒకసారి చూడండి, మొత్తం కూడాను ఒరిజినల్ టేక్ వుడ్తో చేయించడం అయితే జరిగిందండి. వీళ్ళు ఓన్ పర్పస్ కింద ఈ విధంగా ల్యాండ్ తీసుకొని మరీ కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు. చాలా లగ్జరీగా అయితే ఈ ఇల్లు మొత్తం కట్టించుకున్నారండి. కాకపోతే వీళ్ళు ఒంగోలుకి వెళ్ళిపోతున్నందు కారణం వల్ల దీన్ని అయితే అమ్మడం అయితే జరుగుతుందండి మనకు. అందుకోసం మనకని చెప్పడం జరిగింది, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. పక్కనే వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనం 2 కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చండి. అక్కడ కనిపిస్తున్నటువంటి గ్రానైట్ దాని మీద పక్కన మనకు ఒక వాచ్మెన్ ఉండే విధంగా కూడా మనకు రూమ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేసి పెట్టినారు. చూడండి, మెయిన్ డోర్ ఎంత గ్రాండ్ లగ్జరీగా ఉందో ఒకసారి చూడండి. ఈ మెయిన్ డోర్ చేయించడానికి చాలా ఖర్చు అయిందండి వీళ్ళకి. అంత లగ్జరీగా మనకు మెయిన్ డోర్ అయితే చేయించడం జరిగింది. ఇంటి లోపల కూడా మనకు ఇంటీరియర్ కానివ్వండి, వర్క్ అంతా కూడా చాలా హై క్లాస్ మెటీరియల్తో మనకైతే చేయడం జరిగిందండి. ఈ ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ వరకే మొత్తం కూడాను 1800 సిమెంట్ బస్తాలు అంటూ యూజ్ చేయడం జరిగిందండి. అది కూడా మొత్తం టోటల్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రం యూజ్ చేయడం జరిగిందండి. స్టీల్ విషయానికి వస్తే మొత్తం కూడాను వీళ్ళు వచ్చేసి మొత్తం టాటా స్టీల్ అనేది యూజ్ చేశారండి. ఇల్లు చూడండి ఒకసారి, హాల్ అంతా ఎలా ఉందో ఒకసారి. వీళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలన్న ఆలోచనతో అయితే కట్టించుకున్నారండి. 2 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనకు సేల్ చేసి వీళ్ళు ఒంగోలు వెళ్ళిపోవాల్సిన కారణంగా మనకైతే చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, మొత్తం ఫర్నిచర్ కావచ్చు, ఇల్లు కావచ్చు, మొత్తం కూడాను చాలా లగ్జరీగా ఉందండి ఇల్లు అంతా కూడాను. ఓకేనా, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఒకసారి చూడండి, మొత్తం కూడాను డబుల్ బెడ్రూమ్ అండి. రూములు కానివ్వండి, హాల్ అయితే చాలా విశాలంగా ఇచ్చారండి. కిచెన్ కానివ్వండి మొత్తం కూడాను ఒకసారి అంతా చూద్దాం మనం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఒకసారి చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ప్రతి బెడ్రూమ్ కూడాను మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి. ఓకేనా, చాలా లగ్జరీగా అయితే మనకి ఇల్లంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓకేనా, అడ్రస్ మళ్ళీ చెప్తున్నానండి. వింజమూరు దగ్గరలో మనకు బంగ్లా సెంటర్ దగ్గరలో మనకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి. హాల్ అంతా చూడండి మొత్తం కూడా ఎలా ఉందో. ఆ ఫర్నిచర్ ఒక కార్నర్లో వేసినా కానీ మనకు హాల్ అనేది ఇంకా చాలా స్పేషియస్గా ఉందండి. అంత ఖాళీగా ఉంది మొత్తం కూడాను. ఇంటి లోపల మొత్తం వచ్చేసి మనకు మార్బుల్ అనేది యూజ్ చేశారండి. బయట విషయానికి వస్తే మొత్తం కూడా మనకు గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా మనకు టైల్స్ అనే మాట లేదండి. ఆ విధంగా అయితే ఇల్లు అయితే మొత్తం కన్స్ట్రక్షన్ చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు మనకు మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే మనకు బిల్డర్ కట్టే దగ్గర అయితే మనకు చుట్టూ వచ్చేసి 9 అంగుళాల గోడ అయితే కడతారండి. వీళ్ళు ఏంటంటే మొత్తం అడ్డగోడలతో సహా కూడా మొత్తం కూడాను 9 అంగుళాల గోడలే కట్టడం అయితే జరిగిందండి. ఇదంతా చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. ఇది మన కిచెన్ పక్కనే మనకు పూజ గది అనేది యాజిటీస్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, పూజ గది అంతా కూడాను అన్నీ కూడాను ప్రతి ఒక్కటి కూడాను హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మరీ చేశారండి. ఓకేనా, మొత్తం కూడా చూడండి ఒకసారి. ఇల్లంతా కూడాను చాలా బాగా మంచిగా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేందుకైతే ట్రై చేయండి. ఓకేనా, ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది ఈ ఏరియా అంతా కూడాను డైనింగ్ హాల్. ఒకసారి చూసారు ఎలా ఉందో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందాక బెడ్రూమ్లో మీకు వాష్రూమ్ అనేది చూపించలేదు, ఈ బెడ్రూమ్లో చూపిస్తాను చూడండి. యాజిటీస్గా మనకు ఆ బెడ్రూమ్లో కూడా అలాగే ఉంటుందండి. ఓకేనా, ప్రతి బెడ్ చుట్టూ మనిషి తిరిగి వచ్చేయచ్చండి. అలాగా అంత స్పేషియస్గా మనకు రూమ్ అయితే ఉండడం జరిగింది. ఇంటి చుట్టూ వచ్చేసి సోలార్ ఫినిషింగ్ కూడా మనకి ఇచ్చినారండి.
ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం కూడాను గోడలు కానివ్వండి మొత్తం చాలా హైట్లో మనకు ఇల్లంతా కూడా చాలా హైట్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది అంటే వాష్రూమ్ ముందు డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది సపరేట్గా. చూడండి ఎంత స్పేషియస్గా ఉందనో. ఓకేనా, ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళు ఏరి దగ్గరుండి మరి మంచిగా కట్టించుకున్నారండి. ఓకేనా, ఈ గెస్ట్ హౌస్ అయితే మాత్రం. ఓకేనా, కాస్ట్ విషయానికి వస్తే మనకు కాస్ట్ వచ్చేసి 98 lakhs అయితే చెప్తున్నారండి. ఓకేనా, మొత్తం కూడాను టోటల్గా ల్యాండ్ వచ్చేసి 250 అంకణాల ల్యాండు, దాంట్లో వచ్చేసి 33 అంకణాల విల్లా, ఇవన్నీ కలిపి మీకు దగ్గర వీళ్ళకైతే 1,20 లక్షల వరకు అయిందండి. కాకపోతే వీళ్ళు వెళ్ళిపోవాలన్న ఆలోచనలో కొంచెం ప్రైస్ అనేది మనకు తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి విజిట్ చేయండి. సేమ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా వదిలేయాలంటే మనకు అడిషనల్గా ఇంకొక 4 lakhs అయితే చెప్పారండి. మామూలుగా అయితే ఈ ఫర్నిచర్ మొత్తం విత్ ఫ్రిడ్జ్తో సహా, అంటే ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, సోఫా సెట్ మొత్తం, అంటే మనకి ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ ఏమిస్తారంటే ఫర్నిచర్ పరంగా చూసుకుంటే మనకు ఇన్వర్టర్ కూడా ఉందండి. 210 అండి ఇన్వర్టర్ వచ్చేసి 210, అది కూడా చాలా హై కెపాసిటీ అండి. అది కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. 4 lakhs అనేది అడిషనల్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం కూడా పార్కింగ్ అనేది మనకి కొబ్బరి చెట్లు అయితే మొత్తం కూడా 8 కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఇంకొక 2-3 yearsలో అవి కూడా మనకి కాయడానికి అయితే మనకు రెడీగా వచ్చేస్తాయి. ఒకసారి పైన చూద్దాం మనం. స్టెప్స్ కూడా మొత్తం అనేది గ్రానైట్ మాత్రం యూజ్ చేయడం జరిగిందండి. పైన కూడా ఒకసారి చూద్దాం మనం అంతా ఉందో ఎలా ఉందనేది. పైనుంచి వ్యూ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అంతా కూడాను. ఓకేనా, నా నెంబర్ చెప్తానండి మీకు. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం ఇంటి ముందు చూడండి ఎంత స్పేస్ అనేది ఉందో. మనకి ఎంట్రన్స్ అనేది ఎక్కడో ఉంటుందండి, మనకి ఇల్లు అనేది ఎక్కడో ఉంటుంది. అంత స్థలం అనేది మనకు ఇంటి ముందు అనేది మనకు ఉండడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంటి ముందు ఒక 3 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు అండి. మన ఇంటి ముందు ఆ సైడ్ వచ్చేసి ఇంకొక 4 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా మనం ఒక 7-8 కార్లు అనేది మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా కూడాను ఒక గార్డెన్ లాగా డిజైన్ చేసి పెట్టుకున్నారండి. మొత్తం కూడా చూడండి ఎలా ఉందో. ఈ కొబ్బరి చెట్లు కానివ్వండి, రకరకాల పూల చెట్లు మొత్తం కూడా చాలా చక్కగా అయితే చేసుకున్నారు. ఓకేనా, కాస్ట్ వచ్చేసి 98 lakhs అండి. అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై చేసానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా, నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా, థ్యాంక్ యూ.